ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. మనం ట్రై చేద్దాం. ఒకసారి ఆ ఎడిటింగ్ ఒకసారి సాంగ్ వినండి. నచ్చితే మాత్రం ట్రై చేయండి. చూడండి ఎడిటింగ్. Girl, గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీకోసం నేను తీయని పాటవుతా. చూశారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. వీలుంటే మాత్రం ట్రై చేసుకోవాలి మీరు. ఇలాంటి వీడియోస్ అనేది బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అయితే దీనికి మీకు ఫాంట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్. అయినా నేను ఇస్తాను. కానీ మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు. ఎందుకు రాదనేది కూడా చెప్తాను నేను. ఓకే. మీరు చెప్పాను కదా! మీకు ఆ ఫాంట్ ప్రాబ్లమ్ అయితే అసలు రాదు. ఎందుకంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫాంట్ అనేది. అందుకోసమే నేను ఇప్పటి నుంచి ఆ ప్రాసెస్ చేస్తాను. ఎందుకంటే మీకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. నేను కూడా ఈజీగా చేసుకునేకి ఉంటది కాబట్టి. అంటే మీరు ఫాంట్ మిస్సింగ్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఫస్ట్ అయితే మనం ఈ వీడియోకి అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను ఏదైతే వర్షన్ యూజ్ చేస్తున్నానో ఆ వర్షన్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు అక్కడి నుంచి ట్రై చేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు బాగా హెల్ప్ అయితే అవుతుంది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఒక ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాం. ఒక ఫోటో కావాలి మనకు. ఓకే. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు నేను ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటా. ఇంతకుముందు రిమూవ్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక వేరే ఫోటో ఒకటి తీసుకుంటా. సంథింగ్ ఈ ఫోటో తీసుకుందాం. ఎగ్జాంపుల్‌గా నేను మీకు చూపిస్తున్నా కాబట్టి. ఓకే. ఒక ఫోటో తీసుకొని ఈ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. ఓకే. ఎవరిదైనా ఫోటో సెట్ అవుతుంది. సాంగ్ బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. కపుల్ ఫోటో పెట్టినా కూడా బాగుంటది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. మీకు ఇప్పుడైతే ఫాంట్ అనేది మిస్సింగ్ రాదు. ఓకే. ఈజీగా మిస్సింగ్ అయితే రాదు. ఇప్పుడు మీరు ఫాంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎలా అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ రోబోట్ రెగ్యులర్‌లోకి వెళ్ళండి. సారీ ఫాంట్ ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటది. ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. నేను మీ ముందలనే చెప్తాను. ఎందుకంటే నేను ఫాంట్ యాడ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఫాంట్ అనేది ఆటోమేటిక్‌గా బ్యాక్ వస్తుంది. ఇది ఎప్పటినుంచి అవుతుందంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అవుతుంది. ఆ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందంటే నేను డేటా మొత్తం క్లియర్ చేసిన ఈరోజు. మొత్తం 10,000 ప్లస్ ప్రాజెక్ట్ అనేది మొత్తం డేటా క్లియర్ చేసిన. ఎందుకంటే మధ్యాహ్నం ఒక బగ్ అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. అది నేను చెప్తే పెద్ద లెంత్ అయిపోతదిలే వీడియో గానీ. మొత్తం 10,000 ప్రాజెక్ట్ అంటే 1½ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అలర్ట్ మోషన్‌ని డేటా క్లియర్ చేయలేదు. ఈరోజు క్లియర్ చేసిన. చాలా బాధేసింది. అయినా కూడా వద్దులే. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఎలా ఉంటదంటే మనం రీయూజ్ చేయనీకి బాగుంటది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ చూడండి చాలా తక్కువ ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజే స్టార్ట్ చేసినా కాబట్టి. ఈరోజు మధ్యాహ్నం డేటా అంటే ఆ 3D వీడియో చేసినా కాబట్టి అది క్లియర్ చేసిన. అది ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ వచ్చింది ఈరోజు అందుకోసం. నో ప్రాబ్లమ్. ఓకే. మీకు ఒకవేళ నేను చెప్తున్నాను. మీకు కూడా అది ఆటో బ్యాక్ ప్రాబ్లమ్ వస్తే నాకు కామెంట్ చేయండి. అంటే ఫాంట్ దగ్గర నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఒక ఫాంట్ తీసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను వ్యూ ఆల్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చూడండి. ఇలా ఆటో బ్యాక్ ప్రాబ్లమ్ వస్తది. మీకు కూడా వస్తే ఒకసారి చిన్న కామెంట్ చేయండి. మీకు వచ్చినా కూడా మీరు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటే కూడా చెప్పండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి అంటే మధ్యాహ్నం నుంచి చూసినా కూడా నాకు సొల్యూషన్ అనేది మళ్ళీ యాప్ అప్డేట్ చేయాలని అనిపిస్తుంది. కానీ వద్దులే అప్డేట్ చేస్తే మీకు ప్రాబ్లమ్ అయితది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ 2 సెకండ్ దగ్గర వచ్చి సంథింగ్ ఈ ఫోటో అయినా తీసుకుంటా. లేకపోతే ఇది తీసుకొని ఇది ఇక్కడైతే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి దీన్ని ఒపాసిటీ షాడో పెట్టి దీన్ని ఒక సైడ్ అయితే పెడుతున్నాను. దీనికైతే ఇలాగైతే కొంచెం కిందికి తీసుకొద్దాం. లేకపోతే ఆ కెమెరా దగ్గర తీసుకొచ్చినా కూడా ఓకే. ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. ఇప్పుడు చూసుకోండి. బాగా వచ్చింది. కరెక్ట్‌గా సెట్ చేద్దామంటే సెట్ చేసుకోవచ్చు. చూడండి. దీనికి నేను ఏదైనా ఇమోజీస్ కానీ అలాంటివి పెడదామంటే పెట్టుకోవచ్చు. చాలా మంచిదే. దాంతో లాస్ట్‌లో మాత్రం ఆ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. అందులో ఎఫెక్ట్ ఏమైనా ఉంటే కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా సింపుల్‌గా ఎక్స్‌పోర్ట్ కూడా చాలా ఫాస్ట్‌గానే అయిపోతది. పెద్ద కష్టం అయితే ఏముండదు మీకు. ఈజీగా అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.